श्रीयाञ्जनेयम् రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చ అభిభార్యయ అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మ, అయోధ్యానగరానికి ప్రభు అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సత్యమునకు ధర్మమునకు కట్టుబడి తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతమ్మతో దండకారణ్యంలోకి ప్రవేశిస్తే దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడు ఆయన భార్య సీతమ్మని అపహరించాడమ్మా. రాముని ఆజ్ఞ మేరకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరి వెడుతున్నాను. తల్లి అనుజ్ఞనియ్యి, సీతాన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ యొక్క వక్త్రంలోకి ప్రవేశిస్తాను. ఆవిడంది, అలా కుదరదు, ఇప్పుడు నువ్వు నా నోట్లో ప్రవేశించవలసిందే అంది. అలాగా నేను పట్టగలిగినంత నోరు తెరమ్మా అని తన శరీరాన్ని పెద్ద శరీరం చేశారు. ఆవిడ పెద్ద నోరు తెరిచింది. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. ససించప్యాత్మనక్కాయం బహువ అంగుష్ఠమాత్రక, బొటన వేలంత వారైపోయి అకస్మాత్తుగా సూక్ష్మరూపం పొందారు. చిన్న రూపాన్ని పొంది ఒక్కసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, నా నోట్లోకి రా అని కదా అన్నావు. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చానుగా. దాక్షాయిణి నమోస్తుతే, నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తెవి. నువ్వు అన్న మాట నేను నిలబెట్టాను, నువ్వు మాట నిలబెట్టుకోవాలిగా. అమ్మా, నేను బయలుదేరనా? సీతమ్మ జాడ కనిపెట్టడానికి ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోనా? ఆయన ఆగలేదు. సురస చూసింది. అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గమిష్యామ యథాగతం. నువ్వు నాయన వెంటనే బయలుదేరు. ఎంత గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివిరా. అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గమిష్యామ యథాసుఖం సమాన ఈశ్వవైదేహీం రాఘవేణ మహాత్మన. సీతారాములిద్దరూ తిరిగి కలుసుకోవడానికి హనుమ కారకుడు అనేటటువంటి శాశ్వతమైన కీర్తిని మూటకట్టుకో. ఆశీర్వచనం చేస్తున్నాను. తన మాట చేత ఎవరికి నమస్కరించాలో వారికి ఉత్తర క్షణంలో నమస్కరించి మాట్లాడతారు. నమస్కారం అనేటటువంటిది అన్ని వేళలా ఒకలా చేయకూడదు. ఎవరో హడావిడిలో 100 మంది మధ్యలో నిలబడినప్పుడు ప్రవర చెప్పకూడదు. వేదిక మీద కూర్చుని ఉండగా వచ్చి పాద నమస్కారం చేయకూడదు, కాళ్ళకి నమస్కారాలు చేయకూడదు. సభ ఈశ్వర స్వరూపం. సభ వైపు పృష్ఠభాగం వ్యక్తి సభలో కూర్చున్న వాడికి నమస్కారాలు చేయడం దోషం. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటుంది శాస్త్రం. నిలబడి ఒక్కసారి వంగి నమస్కారం చేస్తే చాలు. ఎక్కడ ఎలా నమస్కరించాలో అలా నమస్కరించాలి. దేశకాలములు తెలిసి ఉండాలి తప్ప అన్ని వేళలా ఒక్కలా ప్రవర్తించకూడదు. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తేనే అవతల వారికి మనసు సంతోషంగా ఉంటుంది. అవతల వారి మనసుకి క్లేశం కలిగించినప్పుడు మనం నమస్కారం చేసి మాత్రం పొందగలిగిన ప్రయోజనం ఏముంటుంది? స్వామి హనుమని ఉపాసన చేసినప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చెయ్యాలో అర్థమవుతుంది. ఆయన ఏదో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ పల్లం ఉందో, ఎక్కడ మెట్లున్నాయో ఆయనకి తెలియదు. కొత్త ఊరు దొరికాడు కదా అని అకస్మాత్తుగా కాళ్ళకి చేతులు అడ్డం పెడితే ఆయన కింద పడిపోతాడు. ముఖం బద్దలైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అటువంటి నమస్కారాలు చెయ్యకూడదు. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, క్షోణితలంబు నిన్నుదురు దాటించి అంటారు. ఆయన వెళ్ళిపోతున్నటువంటి భూమి ఏదుందో దాన్ని ఒకసారి ముట్టుకుని నమస్కారం చేస్తే చాలు. నిలబడి నమస్కారం చేస్తే చాలు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. అందుకే దాక్షాయణి నమోస్తుతే, ఆయన ఆగడం, ప్రవర చెప్పడం, కింద పడ్డం, నమస్కారాలు పెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. వెళ్ళిపోతూనే ఒక్క నమస్కారం చేశారు. మెచ్చుకుంది ఆవిడ. ఇదిరా ఉండవలసిన ప్రజ్ఞ అంది. అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాగతం సమాన ఈశ్వవైదేహీం రాఘవేణ మహాత్మన. సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి కీర్తిని శాశ్వతంగా పొందవయా, బయలుదేరు. మహానుభావుడు వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో. అవతల పక్కన లంకాపట్టణంలోకి దిగారు. ఇలా అన్వేషణం చేద్దామని బయలుదేరగానే మొట్టమొదట ఆయనకి లంకాపట్టణంలో లంక యొక్క అధిష్టాన దేవత, తెలుగులో అయితే లంకిని అంటాం, సంస్కృతంలో అయితే లంక అని అంటాం. ఆ లంక ఒక స్త్రీ స్వరూపంతో ఆ రాజద్వారం దగ్గర నిలబడి ఉంది. ఆవిడ ఉద్ధతి. ఎవరిని సేవించిన వారికి అటువంటి బుద్ధులు వస్తాయి కదూ. యథా రాజా తథా ప్రజ. వాక్పారుష్యం,
ఎందుకు అయిన దానికి కాందానికి అవతల వాళ్ళ మనసు ఖేదపడేటట్టు నోరు ఉంది కదా అని వదరి మాట్లాడడం అంటే సంస్కారము లేనితనం. నోరు ఉండడం గొప్ప కాదు, చదువు రావడం గొప్ప కాదు, మాట ఎలా మాట్లాడాలో తెలిసి ఉండడం గొప్ప. అసలు మాట్లాడటమే చేత కాని వాడు ఎంత చదువుకున్నా అది బూడిదలో పోసిన పన్నీరు. ఎంత గొప్ప కాంచనలంకకి అక్కడ ఆమె ద్వారపాలకురాలిగా ఉన్నా అసలు ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. లోపల రావణుడు ఎంత అహంకారంతో ఉంటాడో ఆవిడ అంత అహంకారంతో ఉంటుంది. ఒక చిన్న కోతి పిల్ల రూపంలో ఉన్నారు. అది కూడా ఎంత కోతి పిల్ల అంటే సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్ర సన్బభూవా అద్భుత దర్శన. పిల్లి పిల్ల ఎంత ఉంటుందో అంత చిన్న కోతి పిల్ల అక్కడ తిరుగుతోంది. దానికి కోపం వచ్చింది. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. అంత పారుష్యంతో మాట్లాడాలా, అంత అహంకారంతో మాట్లాడాలా, అంత కోపంతో మాట్లాడాలా? అదే ఆ మనిషి బ్రతుకేటటువంటి విధానం. అందుకే లోకంలో పెద్దలు ఎక్కడ ఇటువంటి వాళ్ళని చూసి అసహించుకున్నారు ఓ మాట అంటారు. లోకంలో ఏదో కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తినుగుబాల. వాడి భార్యని పోషించుకోవడం వాడికి చేతకాల. ఇటువంటి భర్తని సంతోషించి ఆ భర్తని అనుగమించి జీవితకాలం బ్రతుకుతాను, ఎన్ని జన్మలెత్తినా ఈయనే నాకు భర్తగా కావాలని కోరుకోలేక ఎంత విసిగించాడో దుర్మార్గుడు. ఆ భార్య వీడికి దూరంగా ఉంటే నాకు మనశ్శాంతి అని వాడు భర్త అని తెలిసి ఉన్నా వాడిని వదిలిపెట్టి దూరంగా పోయి బ్రతుకుతోందంటే ఆ మహాతల్లి వాడి దాష్టీకానికి, వాడి దౌర్భాగ్యానికి, వాడి దుర్మార్గానికి వేరే నిర్వచనాలు కావాలా? వాడి జీవితం ఎంత గొప్పదో చెప్పడానికి మళ్ళీ ప్రవచనాలు ఉపన్యాసాలు కావాలా? కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి వాడికి తల్లి మీద గౌరవం ఉండదు, తండ్రి మీద గౌరవం ఉండదు, శాస్త్రం మీద గౌరవం ఉండదు, వేదం మీద గౌరవం ఉండదు, ఆచారకాండ మీద గౌరవం ఉండదు, దేని మీద గౌరవం ఉండదు. గౌరవం ఉన్న వాళ్ళని చూసి సహించలేడు. కానీ వాడు మాత్రం సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా. వాడు సభలకెక్కి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. లలిత సుగుణజాల తినుగుబాల అంటే తన జీవితాన్ని తనకి ఒబ్బిడి చేసుకోవడం, తాను తన జీవితంలో అనుష్ఠానం చెయ్యడం, తన చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమగా బ్రతకడం చేత కాని వాడి వాక్కు ఎంత పారుష్యంతో ఉంటుందో, అటువంటి వాక్కు ఎంత ప్రమాదకరమో వాల్మీకి మహర్షి చూపిస్తారు. అలా మాట్లాడాలా? నిజానికి లంక ఎంత తీవ్రంగా మాట్లాడిందో. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎవడ్రా నువ్వు? ఎక్కడో అడవులలో తిరగవలసిన వాడివి, కోతిపిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం ప్రాణాలతో ఉందామనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? లంకని ఒక్క గుద్ది చంపి అవతల పారేస్తాను. ఏమిటి ఆయన ఏం చేశారని? అది కోతిపిల్ల రూపంలో అక్కడ తిరుగుతున్నారు, దానికి అంతలా మాట్లాడాలా? అంటే లోపల పెరిగిపోయిన అహంకారం, పాపబుద్ధి, యుక్తాయుక్త విచక్షణ లేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. తన వాక్కుల చేత తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు. కాబట్టి కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. కానీ మహానుభావుడు హనుమ ఆయన వెంటనే ప్రతిస్పందించి ఆమె ఎలా మాట్లాడిందో అలా మాట్లాడరు. ఆయన అన్నారు, కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృద్వా నిర్భత్సయసి దారుణ. అబ్బో, రాజద్వారం దగ్గరే కనబడ్డావు, ఇంత వికారముగన్న ముఖం ఉన్నదానివి నువ్వెవరే అని అడిగారు. మరి తమలపాకతో ఇందమ్మ అంటే తలుపు చెక్కతో అందమ్మ ఉండదు లోకంలో. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? కాబట్టి ఆయన అన్నారు, రాజద్వారం దగ్గరే కనపడ్డావు, ఇంత వికారమున్న ముఖమున్న దానివి నువ్వెవరే అన్నారు. అని ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? పోనీ అప్పటికైనా బుద్ధి తెచ్చుకుందా? అహం రక్షస రాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిబా. అహంకారగ్రస్తమైన జీవితములు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి. ఎలా మాట్లాడాలో మనకి నేర్పుతారు మహానుభావుడు. నేను రాక్షసరాజైనటువంటి మహానుభావుడు రావణాసురుని పనుపున పనిచేస్తున్న దాన్ని, ఆయన యొక్క భృత్యురాలిని. నా పేరు లంక. ఈ లంకా పట్టణానికి అంతటికీ కూడా అధిదేవతని.
నన్ను దాటి వెళ్ళగలవా? ఒక్క గుద్దు గుద్ది చంపుతానని చెయ్యి అరిచేతి పెట్టి ఒక్క దెబ్బ కొట్టింది హనుమని. మహానుభావుడు, ఆయనక భయం, ఇంతమంది దేవతల వరాలు ఉన్నవారు, చటుక్కున కోపం వచ్చింది. బొత్తిగా కుడి చేత్తో గుద్దితే చచ్చిపోతుంది ఆడది, అంత దెబ్బ కొట్టడమా అనుకున్నారు. తతస్సంవర్తయామాసా వామహస్తస్య సౌంగిళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. ఎడమ చేతి వేళ్ళు పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేన తర్వాత ఈ అహంకారం విరిగిపోయి నేల మీద పడింది. నేల మీద పడి లేచి, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వెవరో, నువ్వు వస్తే తప్ప ఈ లంకకి చేటు కలగదని బ్రహ్మగారి వరం, అందుకు వచ్చావు. రాజద్వారం తెరుస్తున్నాను, లోపలికి వెళ్ళి యథేచ్ఛగా సీతామాత దర్శనం చేసి కీర్తి మూట కట్టుకో అని. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళలేదు. మహానుభావుడు, బుద్ధిమంతుడు, ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన అలా మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. ఒక్క మాట అక్కర్లేనిది మాట్లాడడం అన్నది హనుమ దగ్గర ఉండదు. సుందరకాండలో ఆయన సీతాన్వేషణం చేస్తున్నారు. ఆ సీతాన్వేషణం చేస్తున్నటువంటి ఘట్టంలో ఒక అద్భుతం జరిగింది. ఆయనకి ఇక తెల్లవారుతోందనగా బ్రాహ్మీ ముహూర్తంలో సీతమ్మ యొక్క దర్శనం అయింది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శౌకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆ తల్లి ఎలా ఉంటుందని ఆయన ఊహ చేశారో అలాగే మహాపతివ్రత తల్లి రామచంద్రమూర్తి కోసమని శోకిస్తూ ఆమె యొక్క గుండెల మీద పవిట కుంగంతా తడిసి ముద్దైపోగా చెట్టు కింద కూర్చుని ఉంది. ఆ తల్లిని చూశారు, దర్శనం చేశారు. ఆమె యొక్క వైభవాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని కీర్తిస్తున్నారు. అమ్మా, రాముడు చాలా మెత్తటి మనస్సున్నవాడు అనుకున్నా. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినామ మహాబాహు ముహూర్తమభిజీవతి. ఇంత గొప్ప తల్లి, రాజ్యం వా త్రిశిలోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం. అసలు ఆమె యొక్క వైభవంతో పోలిస్తే ఈ 3 లోకములలో ఉన్న వైభవం అంతా ఆమెలో 16వ వంతుకి సరిపోదే. ఇటువంటి తల్లిని విడిచి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు? ఆయన గుండె కాదు, అబ్బా బండ అనుకున్నారు. అసలు ఆ తల్లి దర్శనం చేసేటప్పటికే అంత సంతోషాన్ని పొందారు. తెల్లవారిపోతోంది, రాక్షసుడు వచ్చాడు. రావణాసురుడు ఆమెతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. మాట చేతనే తన సావుని మూట కట్టుకున్నాడు ఒకడు. హనుమ తన మాటల చేత మహానుభావుడు ప్రజ్ఞావంతుడయ్యారు. రావణుడు అంత తపస్సున్నవాడు, 10 తలలున్నవాడు, కాంచనలంకలో ఉన్నవాడు, తన వారి మధ్య తానున్నవాడు. అయినా సీతమ్మతో ఏ మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఆమె మనసు బాధపడేటట్టుగా మాట్లాడాడు. ఒక మహాపతివ్రత మనసు బాధపడిన తరువాత ఇక బ్రతకడానికి కావలసిన పుణ్యం ఎక్కడుంది? తన చావు తాను మూట కట్టుకున్నాడు. తాను చావడానికి కావలసిన విషాన్నాన్ని తాను వండుకున్నాడు తన మాటల చేత. అందుకే ఏకవేళీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తాని ఉపవాసస్య నైతానోపైకానితే స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమథ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధరణిచయం ప్రతిశాన్ మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బంధవాస్తే. ఇన్ని మాటలు అన్నాడు. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు 10 నెలల క్రితం నేను అపహరించి తెచ్చినప్పుడు కట్టుకున్నటువంటి పట్టుబట్టలో ఉన్న ముక్క నువ్వు చింపి దానిలో నగల మూట కట్టి విడిచిపెట్టిన తరువాత మిగిలిపోయినటువంటి వస్త్రఖండాన్నే కట్టుకుని ఉంటావు? ఎందుకు మధురమైన అన్నాలు తినవు? ఎందుకు భూషణములు పెట్టుకోవు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? ఎందుకు నా మాట పాటించవు? ఎందుకు నా పాంపు చేరవు? ఇంకా రాముడు ఉన్నాడు అనుకుంటున్నావా? 100 యోజనములు దారి శత్రు దుర్భేద్యమైనటువంటి లంకాపట్టణంలో ప్రవేశించగలనని అనుకుంటున్నావా? నా మాట విను, నా పాంపు చేరు. ఇక్కడ నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించగలిగిన వాళ్ళు కానీ తెలుసుకోగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నా పట్టమహిషివిక అని ఏ మాటలు మాట్లాడితే ఆ తల్లి మనసుకి విపరీతమైన క్లేశం కలుగుతుందో ఆ మాటలు మాట్లాడాడు. ఆమె మనసు బాధపడింది. పడగా పాపం ఏమైంది? ఏదో ఒకసారి కొట్టిన దెబ్బ అయితే మరిచిపోతాడు, ఆ గాయం మానిపోతుంది.
కానీ కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్నంటారు బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తివ్వకుండా కడుపు మీద రంపం పెట్టి అటూ ఇటూ ఇద్దరు నించుని కోసినా కలిగిన బాధ కన్నా ఒక మనిషిని అనరాని మాట అంటే పొందేటటువంటి బాధ అలా ఉంటుంది. సీతమ్మ తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ఆ పాపం విడిచిపెడుతుందా? అందుకే ఆవిడ ఒక మాట అంది, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం తగతస్య మోక్షసే అంది. ఉరే, సీతమ్మని రామచంద్రమూర్తి ఇల్లాల్ని మహాపతివ్రతని అపహరించి తెచ్చావు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో అపహరించి తెచ్చాను అనుకుంటున్నావు, నేనేదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు మూట కట్టుకుంటున్న పాపం, నీ మృత్యువుని మూట కట్టుకుంటున్నావు, నువ్వు విషాన్నాన్ని వండుకుంటున్నావు. ఇప్పటికైనా నా మాట వినరా? నన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించరా? శుచిస్మిత శుద్ధమైన నవ్వుతూ మాట్లాడుతుంది. ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడిందో నా తల్లి రామాయణంలో. ఒరే, నీ మనసు నీ భార్యల యందు ఉంచుకోరా, ధర్మం అయిపోయింది. అన్యకాంతల యందు నీ మనసు ఉంచుకుంటే నశించిపోతావురా పుత్రమిత్ర కళత్రాదులతో. నా మాట వినరా? కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః, నీ మనసు నీ భార్యల యందుంటే ధర్మం అయిపోతుందంటే అది నిన్ను రక్షిస్తుంది. నా మాట విను, ఇటువంటి తప్పు చెయ్యకు. ఆ తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో. చిట్ట చివరికి ఒక మాట కూడా అంది, వదంచా నిత్యసాగోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ బ్రతకడం గొప్ప కాదు, బ్రతకడం అనేటటువంటిది చాలా తేలిక. ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు ఏది తిన్నా జీర్ణమైపోతే, ఏది తాగినా వంట పట్టేస్తే మహాపాపాలు చేసి పాపం సాధు పురుషులైన వాళ్ళని కూడా బాధ పెట్టి ఎలా పడితే అలా సంపాదించి ధర్మంతో సంబంధం లేకుండా తిని భోగాలు అనుభవించి బ్రతికేయచ్చు. మనిషికి బ్రతకడం గొప్ప కాదు, చేసిన పాపపుణ్యాలు ఎక్కడ ప్రతిఫలిస్తాయంటే మృత్యువులో బయటికి వస్తాయి. చచ్చిపోవడం చాలా కష్టం రా. ఏమో అనుకుంటున్నావు, నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచాన పడిపోతే, పరమేశ్వరుడు మృత్యువుని పంపించకపోతే, భార్య కూడా గదిలోకి వచ్చి దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని అబ్బా ఇలా బాధపడకన్నా అని ఒక్క మాట అని వెళ్ళిపోతే, అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే, విడిచిపెట్టిన మలమూత్రములలోంచి క్రిమికీటకాదులు పుట్టి శరీరాన్ని కొరికేస్తుంటే, స్పృహ లేక ఏవేవో మాటలు మాట్లాడుతుంటే, ఆ రోజు చేసేవాళ్ళు లేకపోతే అప్పుడు తెలుస్తుందిరా, బ్రతకడం గొప్ప కాదురా, తేలికగా చచ్చిపోవడం గొప్ప. రావణ, ఏదో అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడిన మాటల యొక్క పాపం నిన్ను విడిచిపెట్టదు. ఏమైపోతావో తెలుసా? కళ్ళ ముందు కొడుకులు వెళ్ళిపోతారు, కళ్ళ ముందు సైన్యం వెళ్ళిపోతుంది, కళ్ళ ముందు నీ తోబుట్టువులు వెళ్ళిపోతారు, ఒక్కడవు మిగిలిపోతావు. 10 కంఠాలతో యుద్ధానికి ఎడితే రామచంద్రమూర్తి ప్రయోగించేటటువంటి బాణముల ధాటికి తట్టుకోలేక, రాముడి చేతిలో చావలేక వెనక్కి తిరిగి వచ్చి అవమానంతో యుద్ధానికి వెళ్ళి ఒక్కొక్క తల రాముడు తరిగేస్తుంటే దేవతలందరూ నిలబడి దుర్మార్గుడు ఇప్పుడు చచ్చిపోయాడ్రా అంటే, చిట్ట చివరికి నీ భార్య కూడా నీ ఇంద్రియములకు నువ్వు పతనమైపోయావురా, నాలో దొరకని ఏ సుఖం నువ్వు సీతమ్మలో చూసావురా దుర్మార్గుడా, పరకాంత మీద ఉన్న ప్రేమ నీకు ధర్మపత్ని మీద లేదురా అని అడిగిన నాడు నువ్వు చచ్చి ఈ మాటలు చచ్చిపోతావు రావణ. ఆ పరిస్థితి తెచ్చుకోకు. శరణాగత వత్సల, రాముడు శరణాగత వత్సలుడు. వెళ్ళి ఆ రాముడి పాదాల మీద పడింది. ఆవిడ చెప్పింది పరమ సత్యం, అందుకే సుందరకాండ పారాయణ చెయ్యమంటారు. వాడికి అంతటి అనుకూలవతి, మండోదరి ఎందు దొరకని ఏ సుఖం సీతమ్మ ఎందు అపేక్షించాడు. పవిత్రమైన సభలో నేను ఇంకొకలా మాట్లాడకూడదు, ఒక్క మాట చెప్తాను. సుందరకాండ రామాయణం చదువుకున్న ప్రతివాడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం, బంగారు పాత్రలో తిన్నా అదే పాయసం, వెండి పాత్రలో తిన్నా అదే పాయసం, ఇత్తడి గిన్నెలో తిన్నా అదే పాయసం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో తిన్నా అదే పాయసం.
పరమేశ్వరుడు నాకు ధార్మికంగా ఏ పాత్రనిచ్చాడో ఆ పాత్రలో పాయసం తినాలి తప్ప తనకి ఈశ్వరుడిచ్చిన పాత్రని విడిచిపెట్టి వేరొక చోట ఉన్న బంగారు పాత్రలో పాయసం తింటాననుకోవడం రుచిలో తేడా లేకపోయినా పైన పాత్ర మెరుగులు చూసి ధర్మం తప్పి పతనమైపోవడంలా ఉంటుందిరా. ఎందుకురా నాలో లేని ఏం సుఖం నీకు సీతమ్మలో కనపడిందిరా అంది. పవిత్రమైన సభలో ఇంతకన్నా ఒక్క మెట్టు కూడా కిందకి దిగి నేను వ్యాఖ్యానం చెయ్యలేను. కాబట్టి అర్థం చేసుకోగలిగితే రావణుడు బ్రతికి ఉండేవాడు. అది వినలేదు. చిట్ట చివర యుద్ధభూమిలో రావణాసురుడి 10 తలలు తెగిపోయి గుండెలు బద్దలై నెత్తుటి బడుగులో పడిపోతే రాబందులు తిరుగుతుంటే పల్లకీలో మండోదరిని తీసుకొచ్చారు. అందరూ రాముణ్ణి నింద్ర చేస్తుందనుకున్నారు. ఆవిడ వచ్చి రాముడి శవం దగ్గర కూర్చుని ఒక మాట ఉంది. ఒరే, అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు. నీ భార్యని నాకు తెలుసు నిన్నెవరు చంపారు. ఇంద్రియాణి పురాజిత్వ జితం త్రిభువనంత్వయ స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. నువ్వు తపస్సు చేసినప్పుడు పాము కాలు కింద ఉంటే నన్నేం చేయలేదని అలాగే కాలు కింద పెట్టుకుని ఉండగలవా? నువ్వు కాలెప్పుడెత్తుతావని పాము చూస్తుంది. ఎప్పుడు పాము కాలు కింద నుంచి విడిపోతుందా అని నువ్వు చూస్తావు. కాలు ఎత్తగానే పాము కాటు వేస్తుంది. తపస్సులో బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టావు ఈశ్వరుడి వరాల కోసం. ఆ కాలు పైకెత్తావు, తపస్సు అయిపోయింది. ఇంద్రియములు కాట్లు వేసాయి. నీకు ఎవరిని ఎలా చూడాలో తెలియలేదు. ఒక మహాపతివ్రతని కాముక దృష్టితో చూశావు. ఆ చూసిన చూపుల వల్ల నీ 10 తలలు తెగిపోయాయిరా. నిన్ను రాముడు చంపలేదు. నీ అవధిలేని కామం, నీ ఇంద్రియముల యొక్క విశృంఖలత్వం నిన్ను చంపేసేయరా అంది తల్లి. అందుకే రామాయణం వినండి, రామాయణం చదువుకోండి అంటారు. దేనికి అంటే ఛాందసత్వం కోసం కాదు. మనిషి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి. మనిషి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి. అందుకే మహాతల్లైనటువంటి సీతమ్మ సుందరకాండలో ఆ రావణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఏవున్నాయో అవి దేశకాలములతో సంబంధం లేకుండా లోకానికి ఎప్పటికీ శిరోధార్యములే. అవి మనసులో ఉంచుకున్న నాడు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది. రామాయణమంతా వాక్యములకు సంబంధించినది. రామాయణమంతా కూడా మంచి మాటలకు సంబంధించినటువంటి శాస్త్రం. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ఆ రామాయణ మహాకావ్యంలో సీతమ్మ తల్లి అంతటిది ఒకానొకప్పుడు విశేషమైనటువంటి క్లేశానికి లోనైపోయింది. ఆమె ఎంతకాలము ఓర్చగలదు? మాట్లాడకూడని మాటలు ప్రతిరోజు వచ్చి రావణాసురుడు మాట్లాడుతుంటే ఒకనాడు ఆ తల్లి యొక్క ఓర్పు నశించిపోయింది. ఆవిడంది, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్యువ మనుషాణం అంది. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. కాలము నన్ను ఒక మృగం రూపంలో వచ్చి వంచింది. నేను అది మృగం అనుకొని ఆ మృగం కావాలని కోరాను. లక్ష్మణస్వామి చెప్పాడు, వద్దు వదినా నా మాట విను అన్నాడు. నేను వినలేదు. రాముడు దూరమయ్యాడు. లక్ష్మణుడు చెప్పిన మాట వినుంటే వదినా వద్దు వద్దు అన్నా సరే, రాముడు ఆపదలో ఉన్నాడు వెడతావా వెళ్ళవా అని నిగ్రహించాను. అనకూడని మాట అన్నాను. ఆ అనకూడని మాట అన్న కారణం చేత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. లక్ష్మణస్వామి వెళ్ళిపోతే ఆ వెనకాతలే రామచంద్రమూర్తి కూడా నాకు దూరం అయిపోయాడు. ఒక్క మాట కారణంగా రామాయణం పెద్ద మలుపు తిరిగిపోయింది. ప్రయుక్తే భరతేనవా అంది ఆ తల్లి. రాముడు ఎటువంటి కంఠంతో మాట్లాడతాడో మారీచుడు అటువంటి కంఠంతో అనుకరించాడు. అనుకరించి హా లక్ష్మణ హా సీత అన్నాడు. రాముడు ఆపదలో ఉన్నాడు వెళ్ళమంది సీతమ్మ. అమ్మా నన్ను నమ్మమ్మా, అది రాక్షస మాయమ్మ అన్నాడు లక్ష్మణస్వామి. ఆవిడంది, ఒకడు రాజ్యాన్ని అపహరించాడు భరతుడు, నువ్వు వెంట శత్రువయ్యుండి వచ్చి అదును చూసి రాముడు ఇల్లాలినైన నన్ను అపహరించాలనుకుంటున్నావు. అందుకే అన్న ఆపదలో ఉన్నా వెళ్ళటలేదండి. లక్ష్మణ భరతులిద్దరినీ ఒక్క ఘాటన గట్టి ఇద్దరు దుర్మార్గులు అన్నట్టుగా మాట్లాడింది. నేను వినలేనమ్మా అని విడిపోయాడు. ఒక మాట రామాయణాన్ని మలుపు తిప్పేసింది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు.
రాముడు దూరం అయిపోయాడు. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణస్వామి విడిపోయాడు, రాముడు విడిపోయాడు, ఇద్దరూ దూరం అయిపోయారు. ఈ ఆపదలో పడిపోయాను. మాట కదా ఇంత ఆపద తెచ్చింది. మనకి నేర్పడం కోసం తల్లి చేసినటువంటి చేష్టితం రామాయణ నరుడి కథ కనుక అది ఎలా మలుపులు తిరగాలంటే అది మాట చేత సాధ్యమైంది.